స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకే స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క దేవా, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఇక్కడ ఎందుకు కూడుకొని ఉన్నాం చెప్పండి? ఈరోజు ఏ దినం? ఉపవాస దినం. దేవుని సన్నిధిలో మన ఉపవాసం ఉంటే దేవుడు మన పట్ల చేసే అద్భుతాలు ఏమిటి అన్నది ఈ పూట మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు మన పాపాలను తీసివేయాలంటే దేవుని సన్నిధిలో మనము ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం పాపాలను లోతైన పశ్చాత్తాపంతో మనం ఒప్పుకున్నప్పుడు ఎంత ఘోర పాపనైనా సరే ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనం బైబిల్ తెరిచినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనైనను, అవి హిమము వలె చదవండి తెల్లబడేను. కెంపు వలె ఎర్రమైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లగా మారినట్టు మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చదివితే మనం బెత్తరబోయే మాటను మనం చూస్తాం. మానవుని యొక్క పాపాలు ఎలాగున్నాయి? ఎర్రగా ఉన్నాయి. మన రక్తం ఎలా ఉంటుంది? ఎరుపుగా ఉంటుందా, పసుపుగా ఉంటుందా చెప్పండి? ఎరుపుగా ఉంటుంది. ఎవరు రక్తం పోసినా సరే ఎరుపుగానే ఉంటుంది. భూమి మీద మానవుని రక్తం ఎవరైనా సరే వాళ్ళ రక్తం ఎలా ఉంటుంది? ఎరుపుగానే ఉంటుంది. జంతువుల రక్తం ఎలా ఉంటుంది? ఎరుపుగా ఉంటుంది. అయితే ఈ ఎరుపు అనేది పాపానికి సాదృశ్యం. దేవుడు మానవుని క్షమించినప్పుడు ఎర్రని పాపము ఎలా అయిపోద్ది? తెల్లగా అయిపోద్ది. ఎలా సాధ్యం? ఇప్పుడు మనం ఏదన్నా జంతువుని చంపి ఒక తెల్లటి నూనెని అందులో ముంచినట్టు ఎలా ఉంటుంది? ఎరుపుగానే ఉంటుంది. మళ్ళీ ఎరుపుగా ఉన్నది తెల్లగా మారిద్దా? మారగలదా? మీరు ఉతికినా సరే మీరు వైలెట్ కలర్ చూసినట్లు దాన్ని మీరు రంగులో పెట్టి ముంచండి, లేదా ఏదన్నా రక్తంలో పెట్టి ముంచినట్లయితే అది ఎలా ఉంటుంది? ఎరుపుగానే ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాట మనకి కనపడుతుంది. మీ పాపాలు ఎలా ఉన్నాయంట? ఎర్రనిగా ఉన్నాయి. కానీ దేవుడు వాటిని ఏం చేయగలడు? తెలుపుగా చేయగలడు. మనము ఇది మనకి అర్థం కావాలంటే మనకి చరిత్ర అర్థం కావాలి. ఇశ్రాయేలు ప్రజలకు వారికి ఒక దినం ఉన్నది. ఇశ్రాయేలు పండుగలు ఎన్ని? 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగలలో ప్రాయశ్చిత్తార్థ దినం అనే ఒక పండుగ ఉన్నది. దానిని హిబ్రూలో ఏమంటారంటే యోమ్ కిపూర్ అంటారు. చెప్పండి, యోమ్ కిపూర్ చెప్పండి అందం గారు ఒకసారి. యోమ్ కిపూర్. ఏం కిపూర్ అనగా ప్రాయశ్చిత్తార్థపు పండుగ. చెప్పండి, ఏం పండుగ? ప్రాయశ్చిత్తార్థపు పండుగ. ఈ ప్రాయశ్చిత్తార్థ పండుగ రోజు ఏం చేస్తారంటే దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటారు. ఈరోజు మనం ఉపవాసం ఉన్నట్టు. ఉపవాసం ఉన్నందుకు ఒకసారి చెయ్యొద్దండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని సన్నిధిలో మనం అందరం ఈరోజు ఉపవాసం ఉన్నట్లు వాళ్ళు ఆ రోజు ఉపవాసం ఉంటారు. ఆ రోజు వారు ఏ పని చేయరు. ఏం చేయరు? ఏ పని చేయరు. ఇంట్లో వంట చేసుకోరు, నీరు తాగరు. ఆ దినమంతా దేవుని సన్నిధిలో వారు ఉపవాసంతో ఉంటారు.
అయితే వారికున్న ఆచార సాంప్రదాయం ఏంటంటే దేవుని బిడ్డలారా, సంవత్సరానికి ఒక్కసారి వారు ఈ పండుగను ఆచరిస్తారు. దానిని ప్రాయచిత్తార్థపు పండుగ. చెప్పండి, ప్రాయచిత్తార్థపు పండుగ. మీ పాపాలు ఎర్రగా ఉన్నవి తెల్లగా ఎలా మారిపోయాయో అర్థం కావాలంటే ఈ యొక్క చరిత్ర అనేది మీకు అర్థం కావాలి. యేసు రక్తమే జయం. నేను ఎక్కువగా హల్లెలూయా అనే పదాన్ని ఉపయోగిస్తాను, మీరు ఏమనుకోవద్దు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యోమ్ కిప్పూర్ పండుగ దినాన వాళ్ళు చేసే పని ఏంటంటే దేవుని సన్నిధిలో వారు ఉపవాసము ఉంటారు. ఆ రోజు వారు ఏ పాపం చేయరు, ఏ పనులను చేయరు. ఆ సంవత్సరం అంతా వారు చేసిన అపరాధాలను వారు దేవుని సమక్షంలో ఏం చేస్తారు? ఒప్పుకుంటారు. ఏం చేస్తారు? ఒప్పుకుంటారు. యాజకుడు ఉంటారు, ప్రధాన యాజకుడు అంటారు. అతను ఆ సంవత్సరంలో ఈ ప్రాయచిత్తార్థ దినం రోజు ఆయన ఆలయంలోనికి వెళ్తాడు. సంవత్సరానికి ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెడతారు. ఈ పరిశుద్ధ స్థలాలు అర్థం కావాలంటే మనకి ప్రత్యక్ష గుడారం అనేది అర్థం కావాలి. ప్రత్యక్షపు గుడారము అనగా ఏమిటి అంటే దేవుడు నివసించే ప్రదేశం, దేవుడు దిగివచ్చే ప్రదేశం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఇశ్రాయేలు ప్రజలనే వారు ఐగుప్తు దేశంలో సుమారు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఈ బానిసత్వం నుంచి విడుదల పొందిన తర్వాత దేవుడు వారు ఇక పాపం చేయకుండా ఉండటానికి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను వారు ఏం చేయాలి? ఇశ్రాయేలు యూదులు పాటించాలి. ఒకవేళ వారు పొరపాటున పాపాలు చేస్తే, తప్పులు చేస్తే, వారి పాపాలు ప్రాయశ్చిత్తం కావటానికి వారు చేసే పని ఏంటంటే దేవుని సముఖంలో ఒక గొర్రెని తీసుకొని వచ్చి లేదా ఒక పశువుని తీసుకొని వచ్చి యాజకుడి సమక్షంలో ఏం చేయాలి? వాటిని వధించాలి. అర్థమవుతుందా? ఇది మానవుడు తప్పు చేస్తే నిబంధన. మరి దేశ ప్రజలందరూ చేసే పని ఏంటంటే ఈ దినం రోజు ప్రజలందరూ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. యాజకుడు కూడా ఏం చేస్తాడంటే మొదటగా తన కుటుంబంలో తను చేసిన అపరాధాలన్నింటినీ ఏం చేయాలి? ఒప్పుకోవాలి. భూమి మీద నీతిమంతుడైన వాడు ఎక్కడో లేడు. అర్థమవుతుందా? ఒకరోజు మనిషి 600 రకాల పాపాలు చేస్తాడు. ఎన్ని రకాల పాపాలు? 600 రకాల పాపాలు చేస్తాడు. మాట్లాడే మాట ద్వారానో, చూసే చూపు ద్వారానో, ఆలోచించే తలంపు ద్వారానో, నడిచే నడక ద్వారానో, ఇతరులని తక్కువ అంచనా వేసే దాంట్లో ఏదో ఒక రకంగా మనిషి అనేవాడు పాపం చేస్తాడు. ఈ పాపాలన్నీ ఆ రోజు ఒప్పుకోవాలి. యాజకుడు ఏం చేయాలి? ఫస్ట్ తన నిమిత్తము ఒప్పుకోవాలి, తన కుటుంబ నిమిత్తము ఒప్పుకోవాలి, తర్వాత తను నివసిస్తున్న ఆ సమాజ నిమిత్తము ఒప్పుకోవాలి, తర్వాత ఆ దేశం కోసం ఆయన ఏం చేయాలి? పాపాలను ఒప్పుకోవాలి. అయితే దేవుని బిడ్డలారా, ఈ ప్రజలందరూ ఆ దేవాలయం ఎదురుకు వస్తారు. ఆ దేవాలయం దగ్గరకు వచ్చినప్పుడు 2 మేక పిల్లలు కానీ లేదా 2 గొర్రె పిల్లలు కానీ తీసుకుంటారు. జాగ్రత్తగా విన్నట్లయితే మీకు ఆశ్చర్యం కలిగిద్ది. ఆ తీసుకొని వచ్చినప్పుడు ఆ యాజకుడు 2 సీట్లు వేస్తాడు. సీట్లు ఎప్పుడన్నా వేసారా మీరు? సీటు పాటలు తెలుసు కదా. సీట్లు పాటలు ఎక్కడ మొదలైనట్టు మన బైబిల్లోనే మొదలయ్యాయి. చిక్కుముళ్ళు వచ్చినప్పుడు ఆ దినాలలో ఏం చేసేవారు? సీట్లు వేసేవారు. ఉదాహరణకి మీకు అర్థం కావటానికి, యోనా ఏం చేశాడు? దేవుని మాటకు వినకుండా వాడిక్కాడు, ప్రమాదం వచ్చింది. దీనికి కారకులు ఎవరు అంటే ఎవరు చెప్పుకోవట్లేదు. సీట్లే దేవుడు అతడు వాడినే మనం అడగాలనేసి సీట్లు వేశారు. ఏం కలిగింది? ఎవడి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. ఆది అపోస్తలులను నియమించడానికి వారు ఏం చేశారు? ఇస్కరియోతు యోధా ప్లేస్లో సీట్లు వేసినప్పుడు మత్తీయ పేరు అనేది వచ్చింది. అట్లనే ఒకసారి నా జీవితంలో ఒక సందర్భం తగిలింది. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఒకే రోజు 2 చోట్ల వాక్యం చెప్పాలి.
అదే రోజు శుక్రవారం రోజు ఈ లెంట్ డేస్ అప్పుడు మన పాస్ గారు గొట్టి మొక్కల వెళ్ళమని చెప్పారు. ఇంకో పాస్ గారు ఫోన్ చేసి ఇంకో ఊరు వెళ్ళమని చెప్పాడు. ఇద్దరు ఇంపార్టెంటే, కానీ అటు వెళ్తే అది మిస్ అయింది, ఇది వెళ్తే ఇది మిస్ అయింది. ఎటు పోవాలనేసి నేనేం చేసినట్టు ప్రార్థన చేసి సీట్లు వేసి చేసినప్పుడు గొట్టి మొక్కలు వచ్చింది. ఏసీ రక్తమే జయం, గొట్టి మొక్కల వచ్చేసారు. అట్లా ఈ 2 మేకల పేరున సీట్లు వేస్తారు. ఈ 2 సీట్లలో ఒకదాని పేరేమో అజాజెల్. చెప్పండి, అజాజెల్. ఇది ప్రజల పక్షాన, ప్రజల యొక్క పాపం ప్రాయశ్చిత్తం జరగటానికి ప్రజల పక్షాన ఇది వేస్తారు. రెండవది యెహోవా పేరుట, అంటే దేవుని పేరట ఏ గొర్రెనైతే ఆ పేరు వస్తుంది దాన్ని తీసుకుని వెళ్ళి యాజకుడు ఏం చేస్తే దాన్ని కట్ చేసి ఆ యొక్క కరుణాపీఠం మీద ఆ యొక్క రక్తాన్ని 7 మారులు స్ప్రింకిల్ చేస్తాడు. ఎన్ని మారులు? 7 మారులు. అయితే దేవుని బిడ్డలారా, ఈ దేవుని పేరట వచ్చిన ఈ యొక్క మేకను తీసుకుని వధించిన తర్వాత ఏం చేస్తాడంటే ప్రజలను ఆ దేవాలయాన్ని ముందు తీసుకుని వస్తాడు. ఈ వధించబడిన ఆ యొక్క రక్తాన్ని ఒక బేషన్లో పట్టుకుంటాడు. దేంట్లో పట్టుకుంటాడు? బేషన్. ఇప్పుడు మనం దున్నపోతులు కోసినప్పుడు ఏం చేస్తాం? కింద రక్తం పోకుండా బేషన్ పెడతాం. ఆ టైపులోనే అట్లా పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రక్తంలో ఆ ప్రజల పాపాలు ఉంటాయి కదా, ఒక తెల్లటి నూనెను తయారు చేస్తారు. తెల్లటి నూనె తాడుని, శ్యామ్ తాడంతా కట్ట ఉంటుంది అది. దాన్ని ఏం చేస్తారంటే ఆ యొక్క రక్తంలో ముంచుతారు. ఆ యొక్క రక్తంలో ముంచినప్పుడు ఏం జరిగిద్ది? ఈ తెల్లగా ఉన్నది కూడా ఎరుపుగా మారిపోయింది. ఎరుపుగా మారిపోయిన దానిని ఎక్కడ కడతారంటే దేవాలయాన్ని గుమ్మాల్లో కడతారు. ఎక్కడ కడతారు? దేవాలయ గుమ్మంలో కడతారు. ఉదాహరణకి మన ఇంటికి దిష్టితగలకుండా ఏం కట్టుకుంటాం? అప్పుడప్పుడు ఇంటి ముందు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కట్టుకున్నట్టు ఈ నూనె పోగును కూడా ఏం చేస్తారంటే ఎర్రగా ఉన్న దానికి కడతారు. మరి ఇలా పాపాలు ఏ విధంగా ప్రాయశ్చిత్తం అవుతున్నాయి అన్న దానిని ఎలా పసిగడతారంటే దేవుని బిడ్డలారా, మిగిలి ఉన్న ఇంకొక మేక ఉన్నది కదా, ఈ మేక మీద ఆ దేశంలో ప్రజలందరూ పాపాలన్నీ ఈ మేక మీద వస్తాయి, లేదా ఈ గొర్రె మీదకు వస్తాయి. ఈ గొర్రెని తూర్పునకు వదిలిపెడతారు. ఎటు వదిలిపెడతారు? తూర్పు దిక్కున వదిలిపెట్టినప్పుడు ఇది దూరంగా వెళ్ళిపోద్ది. లేదంటే దీన్ని ఊరి బయటకు తీసుకుని వెళ్ళి కొండల మీద నుంచి దాన్ని తోసేసి చంపుతారు. ఎప్పుడైతే అది వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా ఈ దేవాలయపు గుమ్మం కొన్ని ఎర్రని తాడు ఉంది కదా, ఇది తెలుపుగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తెలుపుగా మారిపోయినప్పుడు జరిగే ప్రక్రియ దేవుడు వీరి పాపాలను క్షమించాడు. ఒకసారి చదవండి, మీరు క్లియర్గా అర్థమవుతుంది. యెషయా గ్రంథము 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. అర్థమైందా? అంటే ఎప్పుడైతే మేక దూరగా ప్రవేశించిందో ఈ ఎరుపుగా ఉన్న ఈ తాడు తెల్లగా మారిపోతుంది. ఇది ప్రాయశ్చిత్తార్థంలో జరిగే పరిస్థితి. దేవుని యొక్క యాజకుడు అనేవాడు ఎలా ఉండాలి? తన కుటుంబం నిమిత్తం పాపాలను ఒప్పుకోవాలి, తన నిమిత్తం కూడా పాపాలను ఒప్పుకొని దేవుని సముఖంలోనికి వెళ్ళినప్పుడు ఆకాశము నుంచి అగ్ని వస్తుంది. ఇప్పుడు మనము అన్నం ఉడకాలంటే ఏం చేస్తాం? మంట పెడతాం. కానీ ఈ బలి అర్పణ ఎలా ఉంటుందంటే మనం మంట ఎత్తే మండకూడదు. ఉదాహరణకి ఏలియా ప్రార్థన చేశాడు కరిమేలు కొండ మీద. అన్య దేవతల వారు ప్రార్థన చేశారు. వాళ్ళు ఏం చేశారు? బలి అర్పించి ఆవుదించి కోసుకున్నారు, నాట్యం చేసి డమ్ములు కొట్టారు, కానీ అగ్ని రాలేదు. ఏలియా ఏం చేశాడు? సాయంకాలం వేళ
ఆ యొక్క రాళ్ళను పేర్చి ఆ ఆవుని కట్ చేసి రాళ్ళ కుప్పల మీద పెట్టి నీళ్లు పోసి ఆకాశం వైపు చేతులెత్తి ప్రారంభించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. ఆ యొక్క అగ్ని మాంసాన్ని అదేం చేసింది? దహించి వేసింది. అలానే ఈ ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని అగ్ని దిగి వచ్చి ఆ యొక్క అర్పణని దహించి వేయాలి. అప్పుడు ప్రజల యొక్క పాపము, యాజకుల యొక్క పాపం అనేది ప్రాయశ్చిత్తమై దానినే యం కిపుర్ అన్నారు. యేసు రక్తమే జయం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవుని సన్నిధిలో మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు మనము దేవునికి దగ్గర అవుతాం. ఏమవుతాము? దేవునికి దగ్గర అవుతాము. దేవునికి మనం దగ్గర అవుతున్నప్పుడు సాతానుడు ఆల్మోస్ట్ వాడు ఏమైపోతాడు? దూరంగా వెళ్ళిపోతాడు. ఈరోజు శ్రమలు, కష్టాలు, బాధలు, హింసలు, మనము భరించలేని నిందలు, మనము ఎన్నడూ ఫేస్ చేయని సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే సాతానుడు మనల్ని ఆవరించి మన పాపం చేసే విధంగా వాడు మారుస్తాడు. సాతాను ఎట్ట కష్టాలు పెడతాడు? వాడు నీ ముందుకు వచ్చి పెద్ద పెద్ద సమస్యలతో పెట్టాడు, చిన్న చిక్కుముళ్ళతో పెడతాడు. అపవాదైన సాతాను సులువుగా చిక్కులు పెట్టి వాడు దాన్ని ఏం చేస్తాడు? దాన్ని పెద్దగా చేస్తాడు. గోరంత దానిని కొండంత చేస్తాడు. గోటితో పోయే దానిని గొడ్డలాగా వాడు చేస్తాడు. దానిని గ్రహించాలి. దానిని మనం గ్రహించాలంటే దేవుని సన్నిధిలో మన పాపాలు మనము ఒప్పుకోవాలి. దేవుని సముఖం మన పాపాలను ఒప్పుకున్నప్పుడు సాతానుడు మన యొద్ద నుంచి వాడు పారిపోతాడు. సాతానుడు మన యొద్ద నుండి పారిపోవాలంటే దేవుని సముఖంలో మన పాపాలను మనము ఒప్పుకోవాలి. ఎంతటి ఘోర పాపినైనా సరే ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎంతటి ఘోర పాపినైనా సరే ఆయన క్షమిస్తాడు. ఈ తూర్పు వైపున ఈ గొర్రె ఎప్పుడైతే పరిగెడుతుందో ఇశ్రాయేలు జనాంగ పాపాలన్నిటిని దేవుడు క్షమించినట్టు అది వారికి నిర్వచనమై ఉంటుంది. అందుకనే నీ పాపాలను నేను తుడిచివేస్తున్న ఆకాశం కింద నుంచి తూర్పుకి పడమటికి ఎంత ఎడమో అంతగా పాపాలను ఆయన తీసివేసినాడనేసి అంటాడు. అందుకని ఒక పాట ఉంటుంది, దేవ సంస్కృతి చేయవే మనసు అనే పాటలో. అందులో చరణం ఉంటుంది, తూర్పుకెంతో పడమకి ఎంత ఎడమ అనే పాట ఉంటుంది. ఆ రాగం సమయం లేదు పాడటానికి, తర్వాత మనం పాడుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, తూర్పుకి పడమటికి ఎంత ఎడమో అంతగా మన పాపాలను ఆయన తీసివేసి దేవుడే ఉన్నారు. ఎంత ఘోర పాపులైనా సరే ప్రభువుల వారు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. నిజంగా జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. అది ఏమిటి అంటే చాలా సంవత్సరాల క్రితము అమెరికాలో జరిగింది. అమెరికాలో ఒక గజ దొంగ ఉన్నాడు, నరహంతకుడు, ఉగ్రవాదికి సమానుడు అనమాట. వాడు ఏం చేస్తాడంటే వాడికి డబ్బులు కావాలంటే దొంగతనం చేస్తాడు. వాడు ఆ స్త్రీలను మానభంగం చేసి భయంకరమైన క్రిమినల్ గోండా. ఒకసారి ఈ గోండా ఏం చేస్తాడంటే ఒక సభలో పాస్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఎక్కడో ఆ చివర ఒక కనపడకుండా కూర్చున్నాడు. ఆ పాస్ గారు వాక్యం చెప్తున్నాడు, నువ్వెంత ఘోర పాపమైనా సరే ఆయన నిన్ను క్షమిస్తాడు, రక్షిస్తాడు అనేసి ప్రసంగం చేస్తున్నప్పుడు ఏం జరిగింది? ఈ యేసు ప్రభు ఎవరినైనా క్షమిస్తాడా? సరే పాస్ గారిని పట్టుకుందాం అనేసి అందరూ ప్రార్థిస్తున్న కారెక్కుడు కదా, ఈయన అమాంతంగా ఆయన మీద దూకి గమ్మి పెట్టాడు. రారా అనేసి గన్ని పెట్టి ఈ పాస్ గారు ఒక్కసారి ఏమైపోయాడు? స్టన్ అయిపోయాడు. ఆ పాస్ గారిని వాడు కిడ్నాప్ చేసుకుని ఊరి బయటికి తీసుకుని వెళ్ళాడు, ఎక్కడికో కనపడిన చోటకి. అలా తీసుకుని వెళ్ళినప్పుడు ఈ పాస్ గారికి మనసులో ఇంకా నేను అలా అయిపోయాను, ఇదేనా చివరి రోజు, ప్రభువా నేను వస్తే నీ రాజును జ్ఞాపకం చేసుకునేసి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడు. యేసు రక్తమే జయం. అట్లా వస్తున్నప్పుడు వీడు ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు. నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, దేవుని బిడ్డలారా, నీ యేసు ప్రభువు క్షమిస్తాడని నువ్వు చెప్పావు, ఇది నిజమా అబద్ధం అన్నాడు. నా యేసు ప్రభువు
ఎంత ఘోర పాపినైనా సరే క్షమిస్తాడో అనేసి పాస్ గారు కంఠం పిలుచుకొని చెప్పాడు. ఈ నరహంతకుడు గజదొంగ అనేవాడు పాస్ గారిని పట్టుకొని వెళ్ళి అక్కడ కొన్ని రూములు ఉన్నాయి. ఒక రూమ్ తలుపు నెగ్గిరి తన్నగానే అక్కడ ముక్కలు తెగిపడిన శరీర భాగాలు ఉన్నాయి. తలకాయ, కాళ్ళు, చేతులు తెగిపడి ఉన్నాయి. అది చూసి ఒకసారి గుండె పగిలిపోయాడు పాస్టర్. మీ యేసు ప్రభువు ఎలాంటి నరహంతకులను క్షమిస్తాడా? ఎస్, నా యేసు ప్రభు క్షమిస్తాడు అన్నాడు. మళ్ళీ లాకపోయి ఇంకొక రూమ్ నెగ్గిరితన్నగానే అక్కడ కొంతమంది యవ్వన స్త్రీలు, కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది కట్టేసి వారు ఏడుస్తూ ఉంటున్నారు. నీ యేసు ప్రభువు ఎలాంటి వ్యభిచారిని క్షమిస్తాడా? ఎస్, క్షమిస్తాడు అనేసి అనగానే మళ్ళీ లాక్కుని వెళ్ళి ఇంకొక తలుపుని తన్నగానే అక్కడ చిన్న చిన్న పిల్లలని కిడ్నాప్ చేసుకుని వచ్చి వాళ్ళు కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటాడు. మీ యేసు ప్రభువు ఎలాంటి క్రూరత్వం గలవారిని, కఠినత్వం గలవారిని క్షమిస్తాడా అంటే ఎస్, నా యేసయ్య క్షమిస్తాడు అనేసి పట్టించగానే దెబ్బకే వీడి చేతులున్న గన్నుని పడేసి నీ యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా అనేసి అడగగానే నా యేసు ప్రభు నిన్ను కూడా క్షమిస్తాడా అనేసి చెప్పేశాడు పాస్టర్ గారు. హల్లెలూయా. వెంటనే బోరగా పడిపోయి గండమూలు పెట్టి ఏడుస్తాడు. ఆ తర్వాత అతను చేసిన పాపలన్నీ దేవునికి సమక్షం ఒప్పుకొని తర్వాత ఆయన కూడా పెద్ద పాస్టర్ గారు అయిపోయి చనిపోయాడు. యేసు ప్రభువు ఎంత ఘోర పాపులైనా సరే ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు నేను సృష్టించినప్పుడు నీ జీవితానికి ఒక ఆయుష్ను ఆయన నియమించి ఉన్నాడు. నువ్వు ఇన్ని సంవత్సరాలు బతకాలి, నువ్వు ఇన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉండాలి, నువ్వు చనిపోయిన తర్వాత నా ఎద్దకు వచ్చి నాతో యుగయుగాలు గడపాలని ఒక ప్రణాళికతో దేవుడు నిన్ను భూమి మీద పుట్టించాడు. అయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ఆ యొక్క దీవెనలను, దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం, తీసుకోలేకపోతున్నాం అంటే దేవుడికి మనము దూరం అయిపోతున్నాం. చెప్పండి, ఏమైపోతున్నాం? దూరం అయిపోతున్నాం. ఏదో ఒక రకంగా మనిషి అనేవాడు పాపంలోనే ఉంటున్నాడు. ఈ పాపం వలన దేవునికి మనం ఏమైపోతున్నాము? దూరమై పోతున్నాం. అందుకనే మనం పాపం చేస్తూ ఉంటే ఎన్ని ప్రార్థన చేసినా సరే మన ప్రార్థన జవాబు రాదు. మన పాపం చేస్తూ పాటలు పాడితే దేవునికి మహిమ రాదు. మన పాపం చేస్తూ దేవునికి ధారాళంగా డబ్బులు ఇచ్చావంటే అవి కూడా ఆశీర్వాదానికి రావు. నీ హృదయం ఎలా ఉండాలి? నిష్కపటమైన హృదయం కలిగి ఉండాలి. హృదయమయుడు తలుపు వద్ద యేసునాథుడు ఉన్నాడు. నువ్వు హృదయాన్ని తెరిస్తే ఆయన వస్తాడు. కానీ ఎక్కడ ఉంటున్నాడు? నీకు బయటే ఉంటున్నాడు. మనిషి కాడ మనిషి పాపాన్ని ఒప్పుకోవటం కష్టం, కానీ దేవుణ్ణి అయితే ప్రశంసడం చాలా ఈజీ. మనిషి అనేవాడు దేవుని ఎక్కువగా తిడతాడు, కానీ అదే తిట్లు ఎదట మనిషిని తిట్టగలమా? ఒకవేళ తిడితే వాడు అడుగుకుంటాడా? లాగి ఒకటి బట్టి దిగుతాడు. యేసు రక్తమే జయం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఏదో ఒక రకంగా పాపాలు, తప్పులు చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో నుంచి మనకు దేవుని రావాలంటే మనం ఏం చేయాలి? మనం చేస్తున్న ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. వాటిని ఒప్పుకున్నప్పుడు దేవుడు కరుణగల హృదయం గలవాడు. ఎంత ఘోర పాపినైనా సరే ఆయన క్షమిస్తాడు. ఆదాము, హవ్వ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఒప్పుకోకుండా కప్పుకున్నారు. ఎందుకు తిన్నామంటే ఆదాము ఏమన్నావు? నువ్వు ఇచ్చినావే తినమంటే తిన్నాను అన్నాడు. ఏందమ్మా అయిపోయినా ఎందుకు అమ్మా ఇట్లా చేసామంటే నాకేం తెలుసు, పాంగాడు తినమని నేను తిన్నాను అంది. నువ్వెందుకు ఎట్లా చేసావంటే నా డ్యూటీ ఇదే అనేసి అన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇది నా తప్పే, తినొద్దాను, నేను తిన్నానయ్యా, పొరపాటు నన్ను క్షమించు బాబా అంటే అయిపోయేది. కానీ వీళ్ళు ఏం చేశారు? నెపాలను ఒకరి మీద ఒకరు ఏం చేశారు? మోపుకున్నారు. ఆ పాపమే నేటి వరకు అంటాడుతుంది మరణం. ఈ పండు తిండి తినమని నిత్యంగా నీవు చస్తావు.
ఈరోజు మరణించకుండా ఉన్న మానవుడు ఎవడన్నా ఉన్నాడా? యేసు ప్రభువు కూడా మన పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు. కానీ మానవుడనేవాడు ఇంతవరకు చనిపోయి బతకలేదు. కానీ బతికే అవకాశం ఉన్నది. మానవునికి పునరుద్ధానం ఉన్నది. యేసు ప్రభువు వారు ఏ విధంగా పునరుద్ధానం అయ్యాడో ఆ విధంగానే యేసు ప్రభువు వారు మొదటగా రక్షకుడిగా వచ్చాడు. రెండవది ఆయన శిక్షకుడిగా రాబోతున్నాడు. అయితే దేవుని సన్నిధిలో మన పాపాలను మనము ఒప్పుకున్నప్పుడు మన ఆయుష్ అనేది ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. మోషే ఏం చేశాడు? ఈ ప్రజలు దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు, ఈ ప్రజలు బ్రతకడానికి వీల్లేదని దేవుడు అనుకుంటుంటే, ప్రభువా ఈ జీవగ్రంథంలో నుంచి నా పేరైనా తీసేయి కానీ ఈ ప్రజలు మాత్రం ఏమీ చేయొద్దు ప్రభు అనేసి మోషే అడ్డుపడ్డాడు. జీవగ్రంథాలలో మన పేరు లిఖించబడ్డాయి. రక్షించబడిన ప్రతి ఒక్కరి పేరు జీవగ్రంథంలో లిఖించబడ్డాయి. వారు ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని దేవుని యొక్క తలంపులో ఉన్నది. కానీ మనం ఎందుకని వెంటనే రోగాల పాలవుతున్నాం అంటే దేవుని సన్నిధిలో మనము పాపాలు చేస్తూ ఉంటాం. పాపం అనేది మొదటగా నీ కోరికను తీరుస్తుంది, తర్వాత నేనేం చేస్తుంది? చంపేస్తుంది. అమెరికా న్యూయార్క్లో ఒక అమ్మాయి చిన్నప్పుడు ఏం చేసిందంటే, చదువుకుంటూ ఆవిడ పెద్దదయ్యి జాబ్ చేస్తున్న తరుణంలో ఒక కొండ శిలవను కొనుక్కున్నది. ఏం చేసింది? కొండ శిలవను చూసారా? అడవులలో ఉంటాయి. దానిని కొనుక్కొని ఆవిడ ఏం చేసిందంటే దానికి పాలు పెట్టి దాన్ని పెంచడం ప్రారంభించింది. పక్కన చెప్పారు, అమ్మా ఇది పెద్ద అయితే ప్రమాదం, దీనిని వద్దు కొనగాకనే చెప్పారు. ఏంది మీరు చెప్పేది? ఇది మా ఫ్రెండ్ అనేసి దాంతో రోజు ఆవిడ ఆడుకోవటం ప్రారంభిస్తుంది. ఒకసారి కొన్ని సంవత్సరాలకు అది ఏమైపోయిందంటే పెద్దగా మారిపోయింది, అనకొండలాగా. దానికి రోజు ఒక కోడిని, ఒక మేక లాంటిది మాంసాన్ని వేస్తూ ఉంటుంది. ఒకరోజు దానికి ఏమైపోయింది? ఫుడ్ తక్కువైపోయింది. అర్థం చేసుకోండి. ఈ ఫుడ్ని తక్కువైపోయిన తర్వాత ఆ రోజుల వారుగానే అమ్మాయి వచ్చి ఏం చేసింది? దాంతో ఆడుకోవటం, పెనుగులాడటం చేస్తుంది. అది చుట్టుకొని ఏం చేసిందంటే తలకాయను పట్టుకుని కురికి మింగేసింది. అర్థమైందా? యేసు రక్తమే జయం. పాపం అనేది కూడా మన కోరికను తీరుస్తుంది. ఆ తర్వాత మనల్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది. నా తెలిసిన ఒక అబ్బాయి కూడా అంతే, చచ్చిపోయాడు. నేను విజయవాడలో చదువుకుంటున్నప్పుడు జరిగిన సంఘటన. అబ్బాయి వాళ్ళ అమ్మకి, అమ్మ నాన్నకి ఒక్కడే కొడుకు. ఏనండి, ఒక్కడే కొడుకు. వాళ్ళు 10th క్లాస్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్తారు కదా. కాలేజీకి రాగానే కొమ్ములు వస్తాయి, ఎవరిని కూడా లెక్క చేయరు. అయితే ఈ అబ్బాయి మంచివాడే పాపం, ఈయన ఫ్రెండ్స్ మాత్రం చెడిపోయిన వాళ్ళు ఏం చేసారంటే ఎప్పుడు చదువు ఎందుకురా, చదివితే మెంటలోడు అవుతురా, నువ్వు మాలాగా తిరుగురా, గాలికి తిరుగురా అనేసి అన్నారు. నేను చదువుకోవాలని వాడు పట్టుదలతో ఉంటే ఇలా ఫ్రెండ్స్ ఏం చేశారంటే గుట్కాలు తినటం ప్రారంభించారు. ఏం చేశారు? గుట్కాలు, కైనీలు ఇవి తినటం ప్రారంభించినప్పుడు ఈ తినరాను వాడిని రెచ్చగొట్టేవాళ్ళు. పాపం అమ్మ వద్దు, మా నాన్నంతడు అమ్మదంతది అనేసి అంటే, ఏం కాదురా, ఎవరు చెప్తా, మేము చెప్పాలి, నువ్వు కూడా చెప్పవాకనేసి గుట్కాలు అలవాటు చేసాడు పాపం వాడికి. వాడు ఒకటి వేసుకుని తినగానే వాడికి తిమ్మిరెక్కిందంట. అబ్బా ఇదేదో భలే కొందరు అనేసి ఇంకో ప్యాకెట్ అనేటు, ఒక ప్యాకెట్ బదులు 2/3 అట్టవాడు విపరీతంగా తింటా ప్రారంభించాడు. ఎట్ట సాధనేసి ఒకరోజు నైట్ వాడు ఇన్ని ప్యాకెట్లు కొనుక్కొని బుక్కను పెట్టుకుని నిద్రపోయాడు. అర్థం చేసుకోండి. బుక్కను పెట్టుకుని నిద్రపోయినప్పుడు అర్ధరాత్రి చూస్తే ఎట్లా జల కొడుతున్న గీకుంటే నోట్లు రక్తం వస్తాం వాడికి. అమ్మా అని కాకే కానీ ఏమైంది రాని అసలు చూస్తే నోటి నుండి పిల్లలు వాడికి రక్తం వస్తుంది. ఏమయ్యో అనేసి ఆవిడ పాపం, వాళ్ళు కొంచెం పేదలు, నాగరికత తెలియని వాళ్ళు, విజయవాడకి ఆ ఊరికి చాలా కిలోమీటర్ల దూరం ఉంటుంది, పల్లెటూరు అది. ఆ వైద్యులు చూపించడానికి అక్కడ తీసుకుని వెళ్తే నాకేం తెలియదని అర్థం కావట్లేదు,
విజయవాడ తీసుకుని వెళ్ళాలంటే ఒక కారు మాట్లాడుకుని అర్ధరాత్రి పూట కారులో తీసుకుని వస్తుంటే పాపం దారి మధ్యలోనే తెచ్చిపోయాడు. ఒక్కడే కొడుకు. దేంతో? చెడు అలవాట్లు గుట్కాలు. దయచేసి వాటిని మానేసేయండి. యేసు రక్తమే జయం. పాపం అనేది మొదటిగా మన కోరికను తీరుస్తుంది, ఆ తర్వాత మనల్ని అదేం చేస్తుంది? చంపేస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈరోజు ఉపవాసం ఉంటున్న మనము దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు వాటిని మనకి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దేవుడు మన మొర ఎందుకని ఆలకించట్లేదంటే దేవునికి మనకి అడ్డుగా మన పాపాలు ఉన్నాయి. వినటానికి నా చెవులు మందం కాలేదు. మందం అంటే ఏంది? మీరు ఉపవాసం రోధిస్తున్నారు, నాకు చెవుడేం లేదని అంటున్నాడు. రక్షించడానికి నా చెయ్యి కూర్చగా లేదు. దేవుడా అంటే వెంటనే ఆదుకుంటాడు. కానీ ఎందుకని అంటే దేవునికి మానవునికి మధ్యలో ఏమున్నాయంట? పాపాలు అడ్డుగా ఉన్నాయి. ఈ పాపాలన్నిటినీ మనము దేవుని సముఖంలో ఒప్పుకోవాలి. ఆ పాపాలు ఏమిటి అన్నది ఒక్కసారి మనము తెలుసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. గలతీ 5:19లో చూసినట్లయితే 16 రకాల పాపాలు మనం కానవచ్చాయి. చదవండి అమ్మా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవి అనగా జారత్వము, అల్లరితో కూడిన ఆటపాటలు. చాలు అర్థమవుతున్నా? ఈ పాపాలన్నింటిని లెక్కేసినట్లయితే 16 రకాల పాపాలు ఉంటాయి. నేను ఒకసారి చెప్తాను. అవి జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్ష్యలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి సాతానుడు పెట్టిన పాపాలు. వీటిల్లో ఒక్కడు కూడా నాలో లేదన్నో చేయొద్దండి. అర్థమవుతుందా? అన్ని మనలో ఉంటాయి. మన పాపాలు మనుషుల ముందు కాదు కానీ దేవుని ముందు మనము ఒప్పుకున్నట్లయితే మనకి ఏది కావాలన్నా దేవుడు వాటిని మనకి దయచేస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకి ఏది కావాలన్నా వాటిని దయచేయాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మన పాపాలను మనము ఒప్పుకోవాలి. కొన్ని మంత్రశక్తులు కూడా మనల్ని ఏం చేస్తాయంటే మనము ఆశీర్వదించబడకుండా దేవునికి దూరమేటట్టు, మన సంఘాలు అభివృద్ధి కాకుండా కూడా కొన్ని మంత్రశక్తులు పనిచేస్తాయి. అవి చెప్పేసి నేను ముగిస్తాను. ఇది కూడా నిజంగా జరిగిన సంఘటన. యేసు రక్తమే జయం. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చెయ్యకపోయినా ఒకసారి రైజులా. వెరీ గుడ్. ప్రియమైన దేవుని పిల్లలారా, అది అమెరికా దేశం. చాలా సంవత్సరాల క్రితము జరిగిన సంఘటన. అది ఏమిటి అంటే దేవుని పిల్లలారా, ఒక పాస్ గారు ఉన్నారు. మళ్ళీ ఒక పెద్ద చర్చి ఉన్నది. ఆ చర్చిలో ఒకరోజు మధ్యాహ్నం పూట ఆ దైవసేవకుడు వచ్చి ఏం చేసిందంటే ఆ గుడికి ఆహారంగా ఉన్న గంట ఉంటుంది కదా, ఆ గంటని ఊపుతున్నాడు. అని అలా ఊపుతున్నప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే ఆ ఊరి బయట పొలాలకి ఆ యొక్క శబ్దం విన్నారు. ఆదివారం ప్రార్థన రోజు మాత్రమే కదా గంట మోగేది. అచ్చలో ఆ గంట మోగినట్లయితే ఎవరో చచ్చిపోయి ఉంటారు అనే శబ్దం అనుకోని ఆ పౌరికోరిన వచ్చారు. అప్పుడు ఈ పాస్టర్ ఏం చేసిందంటే ఒక 6 అడుగులు శవపేటను చేశాడు. 6 అడుగులు మనం శవాలను చనిపోతే పాత శవాలను పెట్టలేస్తాం కదా,
అలాంటి వాటిని చేశారు. చేసినప్పుడు అందరం ఆ పెట్టికి అంతవరకు ఉన్నది. ఈ తలకాయ పేసి వరకు ఎందుకు చెప్తుందంటే అద్దం పెట్టాడు అంట. అద్దం పెట్టాడు. ఈ అద్దం పెట్టినప్పుడు ఏది ఆశగారు చెప్తే ఆడవాళ్ళని పాకి నొప్పి ముగించిన తర్వాత ఈ స్త్రీ మనం ఏం చేయబోతున్నాం, స్మాల్ చేయబోతున్నాం, షుగర్ సూప్ ఉంటే వచ్చి చూసుకోండి అనగానే సంగతి వచ్చి చూడగానే మొక్కలే కావుతున్నాయి. పాపం విశ్వాసం వచ్చి చూడగానే మొక్కలు కావుతున్నాయి. ఏదో చేసింది అనేసి పక్షులు తిరగానే ఇది ఎందుకు నేను చేశానంటే మన సంఘం అనేది డెవలప్ కాలేదు, మన కుటుంబాలలో నెమ్మది లేదు, శాంతి లేదు. మన కుటుంబాలలో తీర్చబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో 3 రోజుల ఉపవాసం ఉన్నాం. ఏమన్నారు? 3 రోజుల ఉపవాసం ఉన్నామని పాస్గా చెప్పగానే సరే పాస్ అయ్యండి, మీరు చెప్పింది బాగుంది, మీకోసం 3 రోజుల ఉపవాసం ఉంటామని అన్నారు. ఈశ్వరునే చేయండి. అట్లా ఉపవాసం ఉన్నప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది. 2వ రోజు రాత్రి ఏం జరిగిందంటే ఈ పాస్టర్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు దిగి వచ్చి పాస్టర్ కనబడ్డాడు. దేవానికి స్తోత్రం, నన్ను కరుణించిన కోసం వచ్చి పొందాలనుకోగానే మీరు ఎందుకని ఆశ్రయించగలకపోతున్నారు, ఎందుకు శాపాలు మీరు గురయ్యారు, ఎందుకని అందరూ ఆత్మదర్శనం వస్తున్నారు మీకు చెప్తానన్నాడు. చూపెట్టుకోవాలని అనగానే యేసయ్య ఒక ప్రత్యక్షత చూపెట్టాడు. ఒక ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతలో ఏమున్నదంటే ఊరు బయట దగ్గర ఒక పందరంలో ఒక ఆడమ ఏం చేసింది, బట్టలను విప్పేసి అట్లా తలగట్టని విరవూసుకొని అట్టేమో ఒక సాంప్రదాయాన్ని వేసుకొని పూజలు మంత్రాలు చేస్తుంది. ఏం చేస్తుంది? మంత్రాలలో కొన్ని దెయ్యాలను పిలిచి ఊరి మీద పడి యవనస్తులను నాశనం చేయాలి. బాబు ఆలోచన. ఇంకొన్ని దెయ్యాలను పిలిచి వదిలి కుటుంబంలో మీరు భార్యాభర్తల మధ్య తగులు పెట్టండి. వాళ్ళు కొట్టుకుని విడిపోయి విడాకులు తీసుకుని వాళ్ళు చేసిన ఏమైపోవాలి, అర్థమైపోవాలి. ఈ కొంతమంది దెయ్యాలను పంపి ఏమంటున్నది, మీరు యవనస్తులు వెళ్ళి వాళ్ళు బాగా చదువుకోవాలి, ఇంకా మనకి ఉద్యోగం రాకూడదు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. ఇంకొంతమంది ఆ యవనస్తులు ఏం చేయాలి, ఆదానికి బానిస అయిపోవాలి. మతాలు తిని వాళ్ళు నష్టపోతుంది. మీరు ప్రేరేపించడానికి కొన్ని దెయ్యాలను పంపింది. ఇంకొన్ని దెయ్యాలను పంపి పాస్గారికి సంఘాలకు గొడవలు పెట్టి ఆ చర్చిని నాశనం చేయండి అనేసి దెయ్యాలను పంపింది. అట్లా ఈ దర్శనాన్ని పాస్గారికి యేసయ్య చూపెట్టాడు. యేసురత్నమే జయం. అయితే జాగ్రత్త, అయ్యో ప్రభువా ఇంకెక్కడ నేనేం చేయాలయ్యా అని సమప్పుడు మీరు ఇంకా హెచ్చుగా ప్రార్థన చేయండి. మీరు చేసిన ప్రతి పాపాలను దేవుని సముఖంలో నా సముఖంలో ఒప్పుకోండి, నేను చేసే అద్భుతాన్ని ఈరోజు మీరు చూస్తారు అని సరగానే వాళ్ళు ఇంకా హెచ్చుగా ప్రార్థన చేసినప్పుడు అందరూ ఉపవాసం ఉన్నారు. భాషలాగా ఉపవాసం ఉన్నప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే ఈ ఎవరైతే ఉపవాసాలు ఉంటున్నారో వారు అలా హెచ్చుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఈ దయ్యం భూమి బయట మాతృగ్రహాలు ఈ మాతృగ్రహాలు వేసి మళ్ళీ కొన్ని దురాత్మలు పంపుతుంది. ఇవి నాశనం చేయాలి, నాశనం చేయాలని. నాశనం చేయడానికి దయ్యాలన్నీ వచ్చాయండి. వచ్చినప్పుడు ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో, ఎవరైతే దేవుడి సముఖంలో కూర్చొని ఆయన సన్నిధిలో ఉండి విజ్ఞాపన చేస్తున్నారో వారి చుట్టూ ఏమన్నది, దేవుడి అట్టే ఉన్నది. హల్లెలూయా. అడ్డి దగ్గర కొత్తగా ఇది పడుతున్నాయి, అడ్డి దగ్గర కొత్తగా ఇది పడుతున్నాయి. ఇది చర్చి చుట్టూ అన్ని పడుతుంది అనేసి ఎరువు అవసరం మాట. ఎరువు ఇల్లు చుట్టూ కూడా ఏమవుతుందంట, అగ్ని మరుగుతుంది. కరెంట్ షాక్ కొడితే ఎగిరి పడ్డాడు. కరెంట్ షాక్ కొట్టిందని కరెంట్ షాక్ కొట్టినాక పోయింది ఎలా అవుతుంది, నాకు చాలా సార్లు కొట్టింది. అయితే సాధారణ భక్తుల కోసం షాక్ కొట్టి ఎగిరి పడుతున్నారు.
అన్ని దయ్యాలు పోయి నా దగ్గర పోయాయి. ఎందుకు వచ్చారు అంటే మీరు ఎందుకో కష్టం మాట్లాడించారు. ఎందుకు వచ్చారంటే ఏం జరిగింది, ఎందుకు వచ్చామంటే మేము వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం, అయితే మరి మీరేం చేస్తారంటే మాకు కావాల్సింది ఏమిటంటే ప్రాణాలు. ప్రాణాలు. అందుకని వాళ్ళు చావట్లేదు కాబట్టి నువ్వు వదిలేవు కాబట్టి నిన్నే చంపుతావు అనేసి ఎవరైతే మంత్రాలు వదిలింది మంత్రగత్తె ఆ మీద పడి దయ్యాలను కొత్తగా చంపేశాయి. యేసు రక్తమే జయం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మన పాపాలను క్షమిస్తాడు. అందుకనే ప్రకటన గ్రంథం 7:14 ఒక మాట చదవను ఒకసారి. ప్రకటన గ్రంథము 7:14 మనం ముగించుకుందామండి. అతడిలాగు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తములో బుదుకుకొని వాటిని వారు ఏం చేశారంట? తెలుపు చేసుకున్నారు. ఇందాక యెషయా గ్రంథంలో ఏం చదువుకొని ఉన్నాం? మీ పాపములు ఎర్రవైనను కెంపు వలె ఉన్నను అవి హిమము వలె తెల్లగా మారిపోయాయి. అది దీనికి సింకేంది కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు మన పాపాలను ఆయన ఏం చేస్తాడు? క్షమించు దేవుడై ఉన్నారు. దేవుని సముఖంలో మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు మన ఆయుష్ ఏమవుతుంది? పొడిగించబడుతుంది. మన కుటుంబాల మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. మనం దీవించబడాలంటే, అనేకులకు అప్పులు ఇచ్చేవారుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలి. యేసయ్య ఏమన్నాడు? నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని చెప్పాడు. అయితే దేవుని బిడ్డలారా, పాపం చేయటానికి అవకాశం ఉండి దాని నుంచి పరిగెత్తడమే నీతిమంతుని యొక్క లక్షణం. ఉదాహరణకి యేసేపు ఉన్నాడు. యేసేపుకి శోధనలు వచ్చాయి. యేసే పాపం చేశాడా? పారిపోయాడు. సాతానుడు కూడా మన ముందు పాపాన్ని పెడతాడు. ఆ పాపం నుంచి మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. అప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సన్నిధి నీకు నీ కుటుంబాలకు తరతరాలకు అది ఉంటుంది. కావున దేవుని పిల్లలారా, ఈ యం కిప్పూర్ అనే వాక్య సందేశాన్ని ఇప్పుడు మనము ధ్యానం చేసుకొని ఉన్నాం. దేవుని సముఖంలో మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాడి పంటలను దీవిస్తాడు, మన ఊరిని దీవిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు, మన సంఘాలను ఆశీర్వదిస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మారుస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఇటు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.